వాళ్ళ దగ్గర 5 లక్షలకి 10 లక్షలకు కొనేసుకుని ఆ తర్వాత 20 లక్షలకి 2 కోట్లకి 3 కోట్లకి ఎట్లయితే లెక్క కట్టి లేకపోతే గవర్నమెంట్కి ఇచ్చి తీసుకుంటానికి ప్లాన్ చేసుకున్నారో అదే టైపు ఇది కూడా జరిగింది. ఏంటది మొత్తం 18.5 లక్షలు ఏమో ఇది చేయాలి, ఇది వదిలిపెట్టాలి. వదిలిపెట్టకుండా దశల వారీ అన్నారు. ఈ దశల వారీలో ఎవరిది ఫస్ట్ అయిపోయినాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భూమి అమ్ముతానన్నటువంటి వాడి భూముల వరకు ఫ్రీ హోల్డ్ నుంచి రిలీజ్ చేశారు, వీళ్ళ చేతికి ఇచ్చేశారు, రిజిస్ట్రేషన్ కూడా చేసేసారు. అది వైసీపీ వాళ్ళు కొన్నారు. అంటే ఏంటి, ఆనాడు తెలుగుదేశం వాళ్ళు ఏం చేశారు సేమ్ వీళ్ళు ఇప్పుడు చేశారు. అప్పుడు తెలుగుదేశం వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటే వాళ్ళేమో ఇవ్వము అని చట్టమే చేశారు. ఇది ముందు జీవోనే మీకేమి వచ్చేది లేదని చెప్పి జీవో ఇచ్చి ఆ తర్వాత అది తెలుగుదేశం వాళ్ళు కొనేశాక అప్పుడు వాళ్ళకి తీసుకుంటున్నట్టుగా చేశారు. అంటే ప్రభుత్వమే అందులో ఇన్వాల్వ్ అయ్యింది. ఇక్కడ ప్రభుత్వం ఇన్వాల్వ్ కాల, పార్టీ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. ఇక్కడ ప్రభుత్వం ఏం చేసింది, భూములు భూములు ఎవరి పేరున అలా రిజిస్ట్రేషన్ చేసుకోండి చేసేయండి అని చెప్పింది లోకల్గా ఉన్నటువంటి. దాన్ని రిజిస్టర్ చేసి వాళ్ళ పేరుని ఇవ్వమని చెప్పింది. ఇది గ్రౌండ్ లెవెల్లో దశల వారీ అనగానే వైసీపీ నాయకులు ఎక్కడికక్కడ చెక్ పెట్టి ఆపేశారు. ఆపేసి వీళ్ళకి అమ్ముతానన్నోడిది వారికే ఫస్ట్ రిజిస్టర్ చేసేటట్టు చేశారు, మిగతా వాళ్ళని మోసం చేశారు. 18.5 లక్షల్లో మొత్తం కలిపితే 90,000 కూడా లేదు వాళ్ళు చెప్పిన లెక్క, వీళ్ళు చెప్పిన లెక్క అది. అంటే 18.5 లక్షలు నిజంగా తినాలంటే 18.5 లక్షలు తినేయాలి కదా. 92,000 ఎకరాల్లో దగ్గర దగ్గరగా 30-40 ఎకరాలు వీళ్ళు తిన్నట్టున్నారు. అది వాళ్ళే చెప్పిన లెక్క అది ఇంత జరిగింది అన్నట్టు. కాబట్టి ఆ రేంజ్ లో వీళ్ళు తిన్నారు. అది ఇందులో చట్ట ప్రకారం కోర్టుకి వెళ్తే కోర్టు ఏమంటది అప్పుడు దీని గురించి అన్నప్పుడు, అమరావతి భూములు దాని గురించి అన్నప్పుడు ఏమన్నారు, వాళ్ళు అమ్మారు వీళ్ళు కొన్నారు, హక్కు ఉంది కదా ఏంటి ప్రాబ్లం అంది. ఇది కూడా అంతేగా, వాళ్ళకి జీవో ప్రకారం వాళ్ళ పేరు రిజిస్టర్ అయింది, వాళ్ళు అమ్మారు వీళ్ళు కొన్నారు, ఏంటి ప్రాబ్లం అంటారు సింపుల్ గా. అదే జరుగుతుంది. ఆలనాని రాజీనామాతో వైసీపీ అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి అని వచ్చింది. లెక్కది లైట్ తీసుకోవడమే. ఆలనాని ఏమన్నా దేశకి నేతనా జాతి నేత, పార్టీలో ఉన్న చాలా మందిలో ఒకడు అంతే, అయిపోయింది. ఇప్పుడు టైం పవర్ ఉన్నప్పుడు కావాలనుకున్నాడు, ఇప్పుడు ఆయనకేం తెలుగుదేశంలో ఎవడు సీట్ ఎవరు ఇస్తే కనుక అటు వెళ్తాడేమో ఆలనాని, లేదా జనసేనకి వెళ్తాడేమో ఆయన. ప్రస్తుతానికి ఆయనకి ఏంటి